5,000 మంది బట్టే ఫంక్షన్ హాల్ తీసుకున్నాడు. ఈయన ఫంక్షన్ హాల్ తీసుకున్నాడని ఆ ఏరియాలో ఉన్న నాస్తికుల లీడర్కి తెలిసిందంట. ఆ నాస్తికుల లీడరు తన నాస్తిక సభ్యులలో 5,000 మందిని ఎంపిక చేశాడంట. 5,000 మందిని ఎంపిక చేసి, వాడు తెలివి చూడు, క్రైస్తవుడు అనేవాడు వేరేవాడు, ఆస్తికుడు అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు ఎవ్వడు కూడా అతను బుక్ చేసినటువంటి ఆ హాల్లో కూర్చోకుండా మన నాస్తిక బృందం మొత్తం కలిసి ఆ 5,000 కుర్చీలు భర్తీ చేయండి అన్నాడంట. చూసారా తెలివి? ఇప్పుడు ముందే వాళ్ళ టైం ప్రకారం స్టార్టింగ్లోనే పోయి మొత్తం కుర్చీలన్నీ నింపి పడేశారు. ఎవరు? మొత్తం నాస్తికులే. పాపం ఈయన బుక్ చేసింది ఎవరికి? సువార్త కోసం. కానీ వాళ్ళు రాలా. వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం హాల్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకెక్కడ కూర్చుంటారు? వెళ్ళిపోయారు. మొత్తం కూర్చున్న వాళ్ళందరూ టోటల్గా నాస్తికులే, 5,000 మంది. పాపం డిఎల్ మూడీ గారు వచ్చాడు, స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చి వాక్యం చెప్పబోయే ముందు ప్రభువుని మయంపరుస్తూ ఒక గీతాన్ని పాడదాం, నాకు ఆశ్రయమై ఉన్నవాడు అనే ఒక పాట పేరు చెప్పి, దయచేసి ఈ పాట మీరు కూడా పాడండి అని, మీలో ఎవరికైనా ఈ పాట వస్తే పాడండి అని పిలుపునిచ్చాడు. వాళ్ళందరూ వెకిలిగా నవ్వటం మొదలుపెట్టారు. మొదట కూర్చున్నాడు దగ్గర నుంచి చివరి కూర్చున్నాడు వరకు మొత్తం వాళ్ళేగా. ఎవరు? నాస్తికులు, దేవుడు లేడనేవాళ్ళు. నెగతాళు చేయాలని వచ్చారు. ఫస్ట్ వాడి దగ్గర నుంచి లాస్ట్ వాడి దాకా గొల్లున నవ్వారట పాట పాడమంటే. ఆయనేం ఫీల్ అవ్వాలి, అర్థమైపోయింది ఆయనకి ఏదో తేడా జరిగిందిరా అని. ఇదంతా దేవుని సరుకు కాదు, ఇదంతా దెయ్యపు సరుకు. ఆ దెయ్యపు సరుకు కూడా అటు ఇటు కాని సరుకు. ఇది దేవుడు లేడంటాడు, దెయ్యం కూడా లేడంటాడు. ఇది ఒక విచిత్రమైన సరుకు అని అర్థమైపోయింది. అర్థమైపోయి సరే వాక్యం చెప్పుకుందాం అని క్రైస్తవులకు వాక్యం చెప్పినట్టుగానే విశ్వాసులకు వాక్యం చెప్పినట్టుగా ప్రసంగం మొదలుపెట్టాడంట. ప్రసంగం మొదలుపెట్టి ఆయన శిలువ బలియాగం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందబోతున్న నిత్య స్వాస్థ్యం, ఆ నిత్య జీవం, ఆయనను వ్యతిరేకించి ద్వేషించే నాస్తికులకు పట్టబోతున్న భవిష్యత్ గతి, అగ్ని ఆరని పురుగు జావని ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్న ఆ గతిని గురించి మాట్లాడటం మొదలుపెట్టి, అంత అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న మీలో యేసు ప్రభుని, ఆయన రాజ్యమును నేను అంగీకరిస్తున్న వాళ్ళు ఎంతమంది, అంగీకరిస్తున్నానని చెప్తున్న వాళ్ళు ఎంతమంది అని అడిగాడంట. ఒకడు చేయొచ్చాడంట. ఎవరు? వాళ్ళ లీడరు. నేను యేసు ప్రభువుని అంగీకరించట్లేదు అని లేచి నిలబడ్డాడంట. నేను యేసు క్రీస్తుని అంగీకరించట్లేదు అని లేచి నిలబడ్డాడు. అతను వాళ్ళ లీడర్ అని ఈయనకు అర్థమైంది, తెలుసు ఈయనకి. అప్పుడు ఆ కూర్చున్న వాళ్ళతో ఈయన అడుగుతున్నాడు, ప్రసంగం అయిపోయిందిగా, కూర్చున్న సహోదరులారా, ఇదిగో నిలిచిన మీ నాయకునితో ఎంతమంది ఏకీభవిస్తారో చేతులు ఎత్తండి అన్నాడంట. ఒక్కడు కూడా చేయత్తలేదంట. ఒక్కడు కూడా చేయత్తలా. వీడికి మైండ్ పోయింది, చేయత్తలా. సరే, మీలో యేసు ప్రభుని నేను అంగీకరిస్తున్నాను అన్నవాళ్ళు, ఆయన ఒప్పుకుంటున్న వాళ్ళు, ఆయన రాజ్యాన్ని అంగీకరిస్తున్న వాళ్ళు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడ కోరుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేచి నిలబడండి అన్నాడు. 500 మంది లేచి నిలబడ్డాడు. 500 మంది లేచి నిలబడ్డాడు. అంటే డైరెక్ట్గా దేవుని చేత సంధింపబడి తీర్మానం వచ్చిన వాళ్ళు 500 మంది అయితే, మిగిలిన 4,500 మందికి ఈడొకడిని తీసేస్తే 4,499 మంది మీమాంస అన్నమాట. అంటే ఏంటి? సందిగ్ధంలో పడిపోయారు. ఇప్పుడు ప్రభువుని కాదు అనలేరు, దేవుడు లేడు అనలేరు.
తేల్చుకోవటానికి టైం, అందుకట్లా స్తబ్దంగా ఉండిపోయారు. 500 మాత్రం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, దేవుడు ప్రభు అని నమ్ముతున్నా, ఆయన నాకు కావాలని లేచారు. ఇప్పుడు ఆ లీడర్ గతి ఏమై ఉండాలి? ప్రశాంతంగా ఇళ్ళకాడున్నా అందులోనే ఉండేవాళ్ళు కదరా. పని కట్టుకొని మిమ్మల్ని అందరినీ ఇక్కడ దోలాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలనుకొని ఉంటాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హృదయంలో దైవాగ్ని రగులుచుండగా మండుచున్న పొదవలే ఉన్నటువంటి ఒక యోధుడైన వ్యక్తి ఒక దగ్గర నిలబడితే ఆ ఆకర్షణ వేరు, ఆ అభిషేకం వేరు, ఆ ప్రభావం వేరు. దేవుడు మనల్ని అందరినీ అలాగూ చూడగోరుతున్నాడు. కానీ ఎంతమందికి అలాంటి ఆశ ఉంది? స్త్రీలలో ఉన్నారు అలాంటి వాళ్ళు, పురుషుల్లో ఉన్నారు. పండిత రామాబాయి ఎంతమందికి తెలుసు మీలో? ఆమె స్టోరీ చూడండి, అసలు మీకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆమె స్టోరీ. ఆమె సాక్ష్యం చిన్న పుస్తక రూపంలో కూడా ఉంది, పండిత రామాబాయి అని. బాగుంటుంది, దయచేసి మీరు ఆ బుక్ చదవండి, మీకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆమె ఒక ఆశ్రమాన్ని స్థాపించింది. విధవరాండ్రని, దిక్కులేని వారిని, వృద్ధులని, అనాథలని ఆదరిస్తుంది అనమాట. అందులో వాళ్ళల్లో చేయగలిగిన వాళ్ళకి పనులు కల్పిస్తుంది. కుటీర పరిశ్రమలాగా అందులోనే ఉండి వాళ్ళు వర్క్ చేయొచ్చు, దాంతో మనీ సంపాదించవచ్చు, వాళ్ళు తినొచ్చు, అలాగే ఆశ్రమ ఖర్చులకు దాన్ని వాడచ్చు. అలాగే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి చాలామందిని సపోర్ట్ చేసింది ఆమె తనున్న టైంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆశ్రమంలో ఒక టైంలో కొంతమంది పిల్లలు ఒక పెద్ద పాకలో ఉంటారు, కొంతమంది వ్యక్తులు పెద్ద పాకలో ఉంటారు. పూరి పాకాలు అప్పటి రోజుల్లో మనం ప్రేయర్ గార్డెన్లో వేసాను చూడండి, పాక 4 పాకాలు పెద్దవి, అట్లాంటి పాక. అలాంటి పాకల్లో ఒక పాకలో కొన్ని దినాలు ప్రార్థన కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకొని, దేవా అపోస్తలుల కార్యాల్లో నీవు కనపరిచిన ఆ అగ్నిని మేము చూడగోరుతున్న, మా మీద కూడా ఆ అగ్నిని పంపవా, మా ప్రాంతాన్ని రక్షించవా, మా ప్రాంతాన్ని దర్శించవా అని కొంతమంది ఆడపిల్లలే ఆ పాకలో ప్రార్థన చేస్తూ ఉన్నారట. అపోస్తలుల కార్యంలో 10 దినాలప్పుడు కదా, 10వ రోజు కదా పరిశుద్ధాత్మ అగ్ని వచ్చింది. ఆ కార్యాన్ని ఆమె టైంలో, ఆ పరిశుద్ధుల ప్రార్థనలో దేవుడు మరలా ఒకసారి జరిగించాడు అక్కడున్న వాళ్ళ కోసం. ఆ బిడ్డలు అడిగారు, వాళ్ళలో చిన్నోళ్ళు ఉన్నారు, యవనస్తురాండ్రు ఉన్నారు. ఆ బిడ్డలు ప్రార్థించారు. ఆ ప్రార్థన ఫలం ఏం జరిగిందో తెలుసా? రాత్రి వేళ అంతా నిర్మానుష్యంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. సడన్గా వాళ్ళు కూర్చున్న పాక తగలబడుతుంది. లోపల వాళ్ళు ఉన్నారు, పైన వాళ్ళు కూర్చున్న పాక అంతా అగ్నితో తగలబడుతుంది. ఇల్లు తగలబడుతుంటే చూసేవాళ్ళు ఏం చేస్తారండి? చలి కాచుకుంటారా? ఏం చేస్తారు? సత్తా బతుకుతా నీళ్లు తీసుకొని పరిగెత్తుతారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చారు, రే ఆశ్రమంలో ఇల్లు కాలిపోతుందని బిందెలు తీసుకున్నారు, నీళ్లు తీసుకున్నారు, పరిగెత్తారు. దరి నుండి నీళ్లు కొడతా ఉన్నారు, ఎన్ని నీళ్లు పోసినా అది ఆరట్లా. చివరికి అనుమానం వచ్చింది, ఇదేదో మామూలు అగ్ని కాదు, ఇది ప్రత్యేకమైన అగ్ని అని. పాకలోకి వెళ్ళి చూస్తే పాకలో ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థనలో ఉన్నారు. పాకలో ఉన్న బిడ్డలు ప్రార్థనలో ఉన్నారు. పాక మీద అగ్ని మండుతుంది. ఆ అగ్నిని ఊరి ప్రజలందరూ చూశారు. దేవుడు బలహీనుడు, శక్తిహీనుడా? అప్పుడు చేశాడంట. ఇప్పుడు తయారయ్యారు కొంతమంది కుహానా బోధకులు.